దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీకు వ్యతిరేకముగా ఉన్నవి ఏవో వాటన్నిటిని కూడా దేవుడు కూల్చబోతూ ఉన్నాడు. కూల్చివేస్తాడట దేవుడు. అందుకని భక్తుడు చూడండి ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడో. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. ఏమండి, వ్యతిరేకమైనటువంటి మాటలు కావచ్చు, వ్యతిరేకమైనటువంటి పనులు కావచ్చు, వ్యతిరేకమైనటువంటి కార్యాలు కావచ్చు, వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కావచ్చు, వేటిని నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావో, నువ్వు మంచి చేసినా కూడా నీకు వ్యతిరేకంగా నీకు అవి వస్తున్నాయి కావచ్చు. నువ్వు ఎలా మాట్లాడినప్పటికీ, నీ మంచి మాట్లాడినా కూడా వ్యతిరేకంగా నీ మాటలు నీకు అవుతున్నాయి కావచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని దగ్గర నువ్వు మొరపెట్టినట్లయితే దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఆయన నిన్ను రక్షిస్తాడు. ప్రతి విధమైనటువంటి వ్యతిరేకతల నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆయన నీకు విజయమునిస్తాడు. వాక్యం సెలవిస్తోంది కదా, 34వ కీర్తన 18వ వచనంలో, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీవు మంచి చేసినప్పటికీ కూడా నీకు వ్యతిరేకంగా నీకు మాటలు వస్తున్నాయేమో, నీ పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా మారినాయేమో. అలాంటి పరిస్థితుల్లో విరిగి నలిగిన హృదయముతో నువ్వు దేవునికి దగ్గరైనట్లయితే, నలిగినటువంటి మనసు కలిగినటువంటి వారిని, విరిగినటువంటి హృదయము గల వారిని ఆయన రక్షిస్తాడు. నీ దేవుడు నమ్మదగిన దేవుడు. నిన్ను రక్షిస్తాడు, నిన్ను తప్పక విడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, నీ వ్యతిరేకతలన్నింటినీ కూడా కూల్చివేస్తాడు. నీకు ఏదైతే అడ్డుగా ఉందో ఆ అడ్డును ఆయన తొలగింపజేస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను, వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపకపోయేను. నువ్వు దేవుని తట్టు చూడు. నీ వ్యతిరేకతలో నువ్వు దేవుని వైపు తిరుగు. నీ వ్యతిరేకతలో నువ్వు దేవుని తట్టు నువ్వు చూసినట్లయితే దేవుడు నీకు ఆ వ్యతిరేకమైనటువంటి చీకటిలో నుండి, ఆ వ్యతిరేకమైనటువంటి అంధకారములో ఆయన నీకు వెలుగును కలగజేస్తాడు. నేను ఎప్పుడు కూడా నీ దేవుడు సిగ్గుపరచనీయడు. దేవుని బిడ్డలారా, అంత గొప్పగా నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తానంటున్నాడు. కాబట్టి యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ హృదయంలో ఏమనుకుంటున్నావు? నీ హృదయంలో ఏమి కోరుకుంటున్నావు? దేవుని బిడ్డలారా, యెహోవాను బట్టి నువ్వు సంతోషించు. ఆయన నీకు నువ్వు విడిపిస్తానంటున్నాడు, రక్షిస్తానంటూ ఉన్నాడు కదా. ఆయన నీకు సహాయము చేస్తానంటున్నాడు, నీకు వెలుగుతో నిన్ను నింపుతానంటున్నాడు. నువ్వెప్పుడు కూడా సిగ్గుపడవు అంటున్నాడు, అవమానము నీకు రాదు అంటున్నాడు కదా. ఆయన మాటలను బట్టి, ఆయనను బట్టి నువ్వు సంతోషించినట్లయితే ఆయన నీ హృదయ వాంఛలని తీర్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట 121వ కీర్తన 3వ వచనములో, ఆయన నీ పాదము త్రొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. దేవుని బిడ్డలారా, నిన్ను కాపాడే దేవుడు కునుకడు, నీ పాదములను త్రొట్టిల్లనీయడు. కాబట్టి విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణ చేయబడినటువంటి తర్వాత ఎరుకో గోడలు కూలిపోయిన దేవుని బిడ్డలారా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 30వ వచనంలో వ్రాయబడి ఉన్నది. వారి విశ్వాసమును బట్టి వారు దాని చుట్టూ తిరిగినప్పుడు ఎరుకో గోడలు వారికి అడ్డుగా ఉన్నవి, వారికి ఎత్తుగా ఉన్నవి, వారికి వ్యతిరేకముగా ఉన్నవి, మరి ఏదైనా సరే వాటిని దేవుడు కూల్చివేసి ఉన్నాడు. ఈరోజు నీ అడ్డులు దేవుడు కూల్చివేస్తూ ఉన్నాడు. నీ వ్యతిరేకాన్ని కూల్చివేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీకు వ్యతిరేకముగా ఏ సమస్య ఉన్నా, ఏ మాట ఉన్నా, ఏ మార్గము ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా వాటిని ఆయన కూల్చివేస్తూ ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డలారా, ఆయన కూల్చివేయడమే కాదు, ఆయన నీతో మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీ వ్యతిరేకలన్నిటి కూడా తీసివేసి నీవు నీరు కట్టినటువంటి తోట వలెను, ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వలెను ఉండేదవని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు యెహోవా యందు సంతోషించు, ఆయనను బట్టి నువ్వు ఆనందపడు. దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని ఆ రీతిగా తోట వలె, ఊట వలె చేయబోతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యోబు గ్రంథము 5వ అధ్యాయము
9వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయువాడు. నీ వ్యతిరేకతలన్నిటి కూడా కూల్చివేసి దేవుని బిడ్డారా, నీ జీవితంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, లెక్కలేనటువంటి అద్భుతములు నీ దేవుడు జరిగించునుగాక. ఆమేన్.